మిక్కీ స్టోరీస్ తెలుగు. ఈ పిల్ల లేవకుండా ఇంకా ఏం చేస్తుంది? ఇంటికి కోడలనుకుంటుందా, ఇంకా ఏమైనా అనుకుంటుందా? బారెడు పొద్దుపోయింది, ఇంకా పడుకోనే ఉంది. ముందు ఆ పిల్లని కాదు, నా కొడుకుని అనాలి అని కోడల్ని తిడుతూ ఉంటుంది సావిత్రి. ఆమె కోడలి పేరు అనన్య, కొడుకు ఆనంద్. అనన్య అత్తామామలతో కలిసి ఉండేది. అనన్య పల్లెటూరులో పెరిగిన బాగా చదువుకున్న తెలివైన అమ్మాయి. సావిత్రి పెద్దగా చదువుకోలేదు, కానీ పల్లెటూరి కట్టుబాట్లను బాగా పాటిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు సావిత్రి కొడుక్కి దోసలు వేసి పెడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అనన్య వస్తుంది. ఏవండి, దోశలు తిన్నాక నన్ను కొద్దిగా బయట వదిలిపెట్టి వెళ్తారా? సరే అనన్య, నేను తీసుకెళ్తానులే. అత్తమ్మ, నాకు ఒక దోశ వేసి ఇస్తారా? అంటే నేను బయటికి వెళ్ళాలి, అందుకని. సావిత్రి ముఖం మార్చుకొని సరే అంటుంది. అత్తమ్మ, దోశ చాలా బాగుంది, ఏమనుకోకుండా ఇంకో దోశ వేస్తారా అని అడుగుతుంది. సావిత్రి వంటగదిలోకి వెళ్ళి కోపంతో గిన్నెలన్నీ కింద పడేస్తుంది. అప్పుడు ఆనంద్, అమ్మా, నాకు దోశలు చాలు, నాకు వెయ్యకు. నువ్వు అడిగినా వేయడానికి పిండి లేదరా వెదవా. ఏవండి, ఇది అయిపోతే వెళ్దాం అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ బయటికి వెళ్తారు. అప్పుడు సావిత్రి వాళ్ళ ఆయనతో ఇలా అంటుంది. చూసారా అండి, కోడలు నాకు చేసి పెట్టేది పోయి నాతో దోశలు వేయించుకుంటుంది. దానికి ఎంత పొగరు. పోనీలేవే, కోడలి పిల్ల చిన్నది కదా, తనకు తెలియదు. కొద్ది రోజులు అవుతే అన్ని తనే తెలుసుకుంటుందిలే. మన పెళ్ళైన కొత్తలో మా అమ్మని చూసి నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు కోడలికి వంత పారుకున్నావు. మాటిన మొక్కపోడా, నీకు చెప్పా చూడు, నాది బుద్ధి తక్కువ. అంటే అప్పుడు నువ్వు కోడలివి కదే, ఇప్పుడు అంటే అత్తవయ్యావు. చాలే తంబరం, నీ ముఖానికి నవ్వబటి. ఇలా వాళ్ళెప్పుడూ వాదించుకునే వాళ్ళు. అలా ఒకరోజు అనన్య ఉద్యోగం కోసం చాలా చోట్ల ప్రయత్నిస్తుంది, కానీ ఎక్కడ తనకి సరైన ఉద్యోగం దొరకలేదు. అప్పుడు తనే ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటుంది. అలా ఒక సాయంత్రం అనన్య వాళ్ళ ఆయనతో ఇలా అంటుంది. ఏవండి, నేను మీతో కొద్దిగా మాట్లాడాలి. సరే మాట్లాడు, నేను వద్దంటే మాత్రం నువ్వు ఆపుతావా ఏంటి? మీకు ఎప్పుడు వేళకోళమే. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. సర్లే ఓయ్, అదేంటో ముందు చెప్పు. అది ముఖ్యమైనదో లేదో నేను చెబుతా. ఎక్కడ తిరిగినా నాకు సరిపడే ఉద్యోగం దొరకడం లేదండి. అందుకే నేను సొంతంగా ఏదైనా వ్యాపారం పెడదాం అనుకుంటున్నా. సరే, నీ ఇష్టం వచ్చింది చెయ్యి, కానీ అమ్మకి చెప్పి చెయ్యి. మీరు మరీ ఇంత పిరికి వాళ్ళు అనుకోలేదు. అన్నిటికీ అమ్మకి చెప్పాలి అంటారు. మనకు అంటుకొని ఉంటాయి కదా. వీళ్ళ మధ్యలో పడితే నా చావు నేనే కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది. మధ్యలో నాకెందుకు, ఏమైనా చేసుకోని. సర్లే, అమ్మకి తర్వాత చెప్పొచ్చు. నువ్వేం చెయ్యాలి అనుకుంటే అది చెయ్యి. ఇంతకీ నేనేం చేద్దాం అనుకుంటున్నానో మీరు అడగనే లేదు. అదొకటి ఉందా? సరే, ఏం చేద్దాం అనుకుంటున్నావు? మన పరిసరాల్లో ఎక్కడ ప్యాకెట్ పాలు తప్ప ఆవు పాలు దొరకడం లేదు కదా. అందుకే ఆవులని తెచ్చి వాటి పాలతో పాల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా. దానితో మన చుట్టూ ఉండే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, మనకి 4 డబ్బులు వస్తాయి. ఏమంటారు మీరు? అవునవును, బాగుంది. నీ మనసుకి నచ్చింది చేయనన్య, నీ ఇష్టం, నేను ఏ రోజు కాదన్నాను. అనన్య సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. వారం రోజుల్లో 2 ఆవులను తీసుకొని వచ్చి పాల వ్యాపారం మొదలు పెడుతుంది అనన్య. ఇది చూసిన అత్త సావిత్రి ఇలా అనుకుంటుంది. ఇదేంటి, ఇంట్లో పనులు చేస్తూ సంవత్సరం తిరగకుండా ఒక పిల్లాడికి పాలు ఇస్తుంది అనుకుంటే ఆవు పాలు అమ్ముకుంటుంది. దీని సంగతి చెప్తా ఆవు అని అనుకుని వాళ్ళ ఆయనతో ఇలా అంటుంది. ఏవండి, ఇది చూసారా మీ ముద్దుల కోడలు ఏం చేసిందో? ఇప్పుడు ఏమైంది సావిత్రి, అలా రాగాలు తీస్తున్నావు? ఇంటికి ఓ పిల్లాన్నో తీసుకొస్తుంది అనుకుంటే వెళ్ళి 2 ఆవులను తెచ్చుకుంది మీ కోడలు. నాకు తెలుసు సావిత్రి. ఆహా, నేనేనా ఏమి తెలియని ఎర్రిగొర్రెని? మీరు అందరూ ఒకటే. నేనే బయటిదాన్ని అయిపోయా. ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది సావిత్రి. మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆవు పాలు పిండి ఆ ఊర్లో వాళ్ళకి అమ్ముతూ ఉంటుంది అనన్య. అలా అమ్మగా వచ్చిన డబ్బులతో తనకి కావలసిన వస్తువులు, ఇంటికి కావలసిన వస్తువులు తీసుకుంటుంది. ఇవి అన్నీ చూసిన సావిత్రికి ఈర్ష కలుగుతుంది. అప్పుడు సావిత్రి ఇలా అనుకుంటుంది. దీనికి డబ్బులు చూడగానే బాగా పొగరు పెరిగిపోయింది. నన్నే మాత్రం లెక్క చేయడం లేదు. ఇన్ని రోజుల నుండి ఇక్కడే ఉన్నాను, నాకే ఆవు పాలతో వ్యాపారం చేయాలన్న ఆలోచన రాలేదు. నా అనుభవం అంత లేదు. దీని వయసు, దీని కోడి మెదడులో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో అని కోడలు తెలివికి భయపడుతుంది సావిత్రి. ఇది ఇలా ఉండగా అనన్య వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. 2 ఆవులు కాస్త 4 అవుతాయి. ఇది అంతా చూసిన సావిత్రి తాను కూడా పాల వ్యాపారం చేయాలి అనుకుంటుంది. అలా అనుకుని సావిత్రి కూడా 2 ఆవులను తీసుకొచ్చి అనన్యకి ఎదురుగా ఇంకో గుడిసె వేసుకొని పాల వ్యాపారం పెడుతుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. అప్పుడు ఇప్పుడు నా పాల వ్యాపారం కూడా బాగా నడుస్తుంది, కానీ వచ్చిన డబ్బులు సరిపోవడం లేదు. ఇంకా లాభాలు రావాలంటే నేను ఏదో ఒకటి చేయాలి. ఈ పాలల్లో నీళ్ళు ఎక్కువ కలుపుతా. ఈ పిచ్చి జనాలు కనిపెడతారా ఏంటి?
అని పాలల్లో నీళ్లు ఎక్కువగా కలుపుతుంది సావిత్రి. దానితో కొద్ది రోజుల్లోనే తన దగ్గరికి వచ్చే వాళ్ళు పాలు రుచిగా లేవని మెల్లగా రావడం ఆపేస్తారు. అలా సావిత్రి వ్యాపారం దివాలా తీస్తుంది. దానితో సావిత్రికి అనన్య మీద కోపం ఇంకా పెరిగిపోతుంది. నా కోడల్ని ఎలా అయినా నా కంట్రోల్లో పెట్టుకోవాలి, లేకపోతే నా కొడుకుని తీసుకొని వెళ్ళి ఎప్పుడైనా వేరే కాపురం పెడుతుంది ఇది. అలా అనుకుంటుంది సావిత్రి. అలా ఒకరోజు అనన్య ఆవుని కట్టేయడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఆనంద్ అనన్యను పిలుస్తాడు. భర్త పిలవడంతో ఆవుని సరిగ్గా కట్టేయకుండా వెళ్తుంది అనన్య. ముడి విడిపోయి ఆవు బయటికి వస్తుంది. అలా తిరుగుతూ సావిత్రి తన ఆవుల కోసం తెచ్చుకున్న గడ్డి తింటుంది ఆ ఆవు. అప్పుడు సావిత్రి, ఓయమ్మో ఓయమ్మో, ఈ ఆవు ఎంత పని చేసింది, దేవుడా, ఓ దున్నపోతా ఎక్కడున్నావే, బయటికి రా అని కోడల్ని పిలుస్తుంది సావిత్రి. అక్కడికి వచ్చిన అనన్య ఇలా అంటుంది. చెప్పండి అత్తయ్య, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నారు? ఏదో కొంపలు మునిగిపోయినట్టు. అవును, కొంపలే మునిగిపోయాయే. నీ ఆవు ఎంత పని చేసింది చూసావా? ఏం చేసింది? దాని మానన అది గడ్డి తింటుంది అంతేగా. అవును, గడ్డే తింటుందే, కానీ అది నువ్వు తెచ్చిన గడ్డి కాదే, నేను నా ఆవుల కోసం తెచ్చిన గడ్డి తింటుందే, బర్రె ముఖం దానా. నన్నేం బర్రె ముఖం అంటావా? నాది బర్రె ముఖం అయితే మరి నీదేంటి? డాంకీ ఫేస్ ఆంటీ. నన్ను తిడతావా? అవును తిడతా. నువ్వు నన్ను తిట్టలేదా మరి? నీ ఆవులు నా ఆవుల కోసం తెచ్చిన గడ్డి తింటున్నాయి కాబట్టే నీ ఆవులు అంత బాగా పాలిస్తున్నాయి. కాబట్టి నీ ఆవు పాలు అమ్మగా వచ్చిన డబ్బుల్లో నాకు సగం ఇవ్వు అని అంటుంది సావిత్రి. దానికి అనన్య అసలు ఒప్పుకోదు. అలా రోజు వాళ్ళకి ఆవుల విషయంలో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది. ఆ గొడవలకి విసిగిపోయిన ఆనంద్ అనన్యతో ఇలా అంటాడు. అనన్య, నువ్వెందుకు మా అమ్మతో ఇలా రోజు గొడవ పడుతూ ఉంటావు? ఆ వ్యాపారం ఏదో నువ్వు మా అమ్మ కలిసి చేసుకోవచ్చు కదా, బాగుంటుంది. మీరు ఆనందంగా ఉంటారు, నాకు రోజు ఈ పోరు తగ్గుతుంది అని అంటాడు ఆనంద్. అప్పుడు అనన్య ఇలా అంటుంది. ఆహా, అదా సంగతి. ఇలా మాట్లాడమని మీ అమ్మ చెప్పిందా? బాగుందండి, బాగుంది. భార్య ఎదుగుదలని అమ్మకి బూ అంటున్నారు. చాలా బాగుంది ఇది. అయినా నేను కష్టపడి నా వ్యాపారాన్ని పెద్దగా చేసుకుంది. అంతా తీసుకెళ్లి మీ అమ్మ చేతిలో పెట్టడానికి కాదు. అలా ఏమైనా ఉంటే మీ అమ్మనే వచ్చి అడగమని చెప్పండి, అప్పుడు ఆలోచిస్తా అని అంటుంది అనన్య. ఆ దెబ్బకి నోట్లో నుండి మాటలు రాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆనంద్. అనన్య తన మాట వినకపోయినా వాళ్ళ అమ్మకి నచ్చ చెప్పుకుందామని వాళ్ళ అమ్మ గదికి వెళ్తాడు. అమ్మా, ఎలా ఉందా నీ వ్యాపారం, బాగా జరుగుతుందా అని అడుగుతాడు. దానికి సావిత్రి ఇలా అంటుంది. ఇన్ని రోజులకి నీకు ఈ అమ్మ గుర్తుకొచ్చిందారా? పిల్లం కొంగు పట్టుకొని తిరిగేటప్పుడు ఈ అమ్మ గుర్తుకు రాలేదా? అయినా నువ్వు నీ భార్య వైపు ఎదురా ఉండేది, ఇప్పుడేంటి కొత్తగా అమ్మ గురించి ఆలోచిస్తున్నావు? అలా అంటావేంటమ్మా? అనన్య కన్నా నాకు నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. ఇప్పటికీ నేను ఏమైనా చేయాలంటే నిన్ను అడగంది చేస్తానా అమ్మా అని అంటాడు ఆనంద్. దానికి సావిత్రి ఇలా అంటుంది. సరేలే, అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు ఎందుకు వచ్చావో చెప్పు. నాతో ఏదో పనుండి వచ్చినట్టున్నావు. అదేం లేదమ్మా, నువ్వు నీ కోడలు వేరువేరుగా వ్యాపారం చేయడం ఎందుకు? ఇద్దరూ కలిసి ఒకటే వ్యాపారం చేయొచ్చు కదమ్మా. నువ్వు వచ్చిన వాళ్ళకి పాలు పోయి, తను చదువుకుంది కాబట్టి ఆ వచ్చిన డబ్బుల లెక్కలు తను చూసుకుంటుంది. ఆహా, అది సంగతి. అంటే ఇప్పుడు నేను వెళ్ళి దాని దగ్గర చెయ్యి చాపాలన్నమాట. నాకన్నా చిన్నది అది వచ్చి నన్ను అడగాల, నేను వెళ్ళి దాన్ని అడగాల? నువ్వే చెప్పరా. నేను వెళ్ళి అడిగితేనే తన వ్యాపారంలో నన్ను కలుపుకుంటుందా? అదే వచ్చి అత్తమ్మ రండి కలిసి చేద్దామంటే నేను వద్దంటానా? కోడలు దానికే అంతుంటే అత్తని నాకెంతుండాలరా? నువ్వు ఈ రాయబారాలు నడపడం ఆపేసి ఏదైనా పని చేసి దాన్ని దారిలో పెట్టు ఫస్ట్ అని ఆనంద్ని తిట్టి అక్కడి నుంచి పంపిస్తుంది సావిత్రి. వాళ్ళతో మాట్లాడి వృధా అని అనుకున్న ఆనంద్ ఇలా అనుకుంటాడు. చీ, వీళ్ళతో ఎంత మాట్లాడినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే, వీళ్ళు మారారిక అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొద్ది రోజులకి సావిత్రి అనన్యని ఎలా అయినా తన దారిలోకి తెచ్చుకోవాలని కొడుకుతో ఇలా అంటుంది. ఏరా, మీ ఆవిడ గారు ఇంట్లో లేదా? లేదమ్మా, ఏదో పనుందని బయటికి వెళ్ళింది. సిగ్గు లేదురా ఆ మాట చెప్పడానికి? అది బయటికి వెళ్తే నన్ను తిడతావేంటమ్మా నువ్వు? అవును, మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు అవుతుంది అమ్మా. మరి పిల్లల సంగతి ఏంటి? పిల్లలా? ఎవరి పిల్లలు అమ్మా? పక్కింటోడి పిల్లలు రా వెదవా. మన పక్కింట్లో పిల్లలు ఎవరు లేరు కదమ్మా. చీచీ చీచీ, దేవుడా, నాకు ఇలాంటి కొడుకుని ఇచ్చావేంటి? నువ్వు ఇంత వెదవు కాబట్టే నీ భార్య నిన్ను కొంగున కట్టేసుకుంది. నేను అడిగేది మీ పిల్లల గురించేరా. అసలు మీరు పిల్లలు వద్దనుకుంటున్నారా ఏంటి? లేదమ్మా, అలా ఏం అనుకోలేదు అని అంటాడు ఆనంద్. ఆ మాటలకి కోపం వచ్చిన సావిత్రి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అప్పటి నుండి కోడల్ని చీటికి మాటికి తిట్టడం మొదలు పెడుతుంది. అలా ఒక రోజు సావిత్రి అనన్యతో ఇలా అంటుంది. ఏమే కోడలు పిల్ల, ఈ రోజు ఏం వంట వండుతున్నావు? అత్తమ్మ, ఈరోజు మీ కొడుకు చికెన్ చేయమన్నాడు, అదే చేస్తున్నా.
ఏడ్చావులే, చికెన్ తింటే వేడి చేసుకుంది, వెళ్ళి ఏదైనా ఆకుకూర వంట చెయ్యి. ఆకుకూర వంట చేయాలా? అది నేను ఎక్కువ తినను అత్తమ్మ. తినకపోతే ఊరుకోగానే చికెన్ మాత్రం చేయొద్దు అని కోపంగా చెప్తుంది సావిత్రి. అప్పుడు అనన్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆనంద్ ఇంటికి వచ్చాక అనన్య జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడు ఆనంద్ మీరు ఇలా రోజు గొడవ పడుతుంటే నాకు ఇంటికి కూడా రావాలనిపించడం లేదు అనన్య. అని ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతాడు ఆనంద్. అలా నడుస్తూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. నా భార్యకి అమ్మకి మధ్య ఉన్న గొడవని ఎలా తగ్గించావో నాకు అర్థం అవడం లేదు. నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని ఒక్కడే మాట్లాడుకుంటూ వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. అదే చెట్టు మీద మన మంచి దయ్యం ఆడుకుంటూ ఉంటుంది. ఆనంద్ మాటలకి కిందికి వచ్చి ఇలా అంటుంది. నీకు ఏడవడానికి వేరే చోటే దొరకలేదా? నేనున్న దగ్గరికి వచ్చి ఏడుస్తున్నా. ఇంతకీ నువ్వెవరు? నా పేరు మంచిదయ్యం. నేను ఈ చెట్టు మీద ఆడుకుంటున్నా. నీ ఏడుపు వినలేక కిందికి వచ్చా. అవునా? అవును. ఇంతకీ నీ సంగతి ఏంటి చెప్పు, నాకు తోచిన సహాయం చేస్తా. అని అంటుంది మంచి దయ్యం. అప్పుడు ఆనంద్ జరిగింది మొత్తం మంచి దయ్యానికి చెప్తాడు. అప్పుడు మంచి దయ్యం ఇలా అంటుంది. ఓసి ఇంతే కదా, ఇలాంటివి నేను ఎన్ని చూడలేదు. నీ సమస్య తీర్చడం నాకు చాలా సులభం. అని ఇద్దరు ఆనంద్ ఇంటికి వస్తారు. అప్పుడు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటారు. మంచిదయ్యం, మనం ఇంటికి వచ్చాం, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. సరే, అనన్య ఎక్కడ ఉంది? మా గదిలో ఉంది. సరే, నువ్వు వెళ్ళి నూనె తీసుకొచ్చి మీ గది బయట వేసి గట్టిగా అనన్య అని పిలు. తను ఆ నూనె మీద కాలు వేసి జారి పడిపోతుంది. అప్పుడు అనన్యకి దెబ్బ తగులుతుంది కదా మంచిదయ్యం. పర్వాలేదు, పెద్ద మార్పు కోసం చిన్న దెబ్బ తప్పదు. నువ్వు వెళ్ళి నేను చెప్పింది చెయ్యి. అని ఆనంద్ని పంపుతుంది మంచి దయ్యం. ఆనంద్ వెళ్ళి మంచి దయ్యం చెప్పినట్టే గది ముందు నూనె పోసి వస్తాడు. మంచిదయ్యం, నువ్వు చెప్పినట్టే మా గది ముందు నూనె పోసి వచ్చా. సరే, మనం ఎవరికి కనిపించకుండా బయటికి వెళ్దాం పదా. అని అంటుంది. ఆనంద్ సరే అని అనన్యని గట్టిగా పిలిచి బయటికి వెళ్ళిపోతాడు. అనన్య ఆనంద్ పిలవడంతో గది నుండి హడావిడిగా బయటికి వస్తుంది. ఆ నూనె చూసుకోకుండా అడుగుపెట్టి కింద పడుతుంది. ఆ దెబ్బకి అనన్య కింద పడి అరుస్తూ ఉంటుంది. ఆ శబ్దానికి పక్క గదిలో ఉన్న సావిత్రి బయటికి వస్తుంది. అనన్యని చూసి ఇలా అంటుంది. అయ్యో అయ్యో, నా కోడలు, ఏమైందమ్మా, అలా ఎలా పడ్డావు? కింద నూనె పడింది అత్తమ్మ, చూసుకోకుండా కాలు వేసి కింద పడిపోయా. చూసుకోవాలి కదరా, నీకేమైనా అయితే ఎలా చెప్పు. లేచి ఇలా కూర్చో. అని అనన్యని లేపి పక్కన కూర్చోపెడుతుంది సావిత్రి. ఏమైనా తాగుతావా అమ్మా? ఆగు, నేను వెళ్ళి ఏదైనా నీకు జ్యూస్ తీసుకొస్తా. అని వెళ్ళి అనన్యకి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. అత్త అంత ప్రేమగా మాట్లాడడం అనన్య ఎప్పుడు చూడలేదు. ఆ రోజు నుండి అనన్యకి కాలు నొప్పి తగ్గే వరకు సావిత్రి అనన్యకు ఎన్నో సేవలు చేస్తుంది. అత్తమ్మ, మీరు నాకు ఇలా సేవ చేయడం నాకు చాలా కష్టంగా ఉంది. మీరు వెళ్ళండి అత్తమ్మ, నాకు నొప్పి మెల్లగా తగ్గిపోతుంది లేండి. ఇందులో ఏముంది తల్లి, నువ్వు కోడలు అయినా నా కూతురిలా. నా కూతురికి దెబ్బ తగిలితే నేను చూస్తూ ఉంటానా? అని అంటుంది సావిత్రి. ఆ మాటలకి అనన్య ఇన్ని రోజులు అత్త పట్ల అలా దారుణంగా ప్రవర్తించినందుకు చాలా బాధపడుతుంది. అప్పుడు అత్తతో ఇలా అంటుంది. నన్ను క్షమించండి అత్తమ్మ, నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నేను ఎప్పుడు నా కోసమే ఆలోచించాను, కానీ మన కోసం ఆలోచించనే లేదు. ఇకపైన మనం కలిసి వ్యాపారం చేద్దాం అత్తమ్మ. అని అంటుంది అనన్య. దానికి సావిత్రి కూడా ఆనందపడుతుంది. అప్పుడే అక్కడికి ఆనంద్ మంచి దయ్యం వస్తారు. ఆనంద్, ఎవర్రా ఈ పిల్లదయ్యం? చూడండి ఆంటీ, నా పేరు పిల్లదయ్యం కాదు, కాల్ మీ ఎస్ మంచిదయ్యం. అని అంటుంది మంచి దయ్యం. అప్పుడు ఆనంద్ జరిగింది మొత్తం వాళ్ళ అమ్మకి చెప్తాడు. అప్పుడు మంచి దయ్యం ఇలా అంటుంది. అత్త కోడలంటే కలిసి ఉండాలి, కానీ ఇలా రోజు కొట్టుకుంటారా? మీ ఇద్దరి మధ్య మీ కొడుకు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? అతని బాధ చూడలేక నేను ఇక్కడికి వచ్చా. అని అంటుంది మంచి దయ్యం. మంచి దయ్యం మాటలకి అనన్య సావిత్రి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఇకపై ఎలాంటి గొడవలు లేకుండా ఆనందంగా ఉండండి. అని అంటుంది మంచి దయ్యం. అప్పటి నుండి సావిత్రి అనన్య మధ్యలో ఎలాంటి గొడవలు లేకుండా ఆనందంగా ఉంటారు. చూసారు కదా, అత్త కోడళ్ళ మధ్యలో ఎన్ని గొడవలు ఉంటాయో. అందుకే మీరు ఏం చేసినా ఇంట్లో అందరికీ చెప్పి చేయండి. పిల్లలు, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ అన్ని చూడడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చింటూ, బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకు. నేను మీ మంచి దయ్యం.